దాడి చేయగలుగుతుంది. అందుకని ఇక్కడ ఏమంటే దేశం పెద్దదే కావచ్చు రష్యా, కానీ దాని బాధలు దానికి ఉన్నాయి. ఇప్పుడు ఒకనాడు 91 కన్నా ముందు అక్కడ ఏం జరిగిందో మనకు జరగకపోయేది, అంత సుభిక్షంగా ఉందని అనుకునేవాళ్ళం. నా చిన్నప్పుడు సోవియట్ భూమి, ఇటు అమెరికన్ రిపోర్ట్ 2 చదివి పెరిగిన వాటి కనుక సోవియట్ యూనియన్ గురించి ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది. ఎప్పుడైతే కొంత పాత కాపు కదా, అప్పటి బలాలు అవన్నీ ఉంటాయి. ఎందుకంటే సైన్స్ ఇతర రంగాల్లో అభివృద్ధి చెందిన దేశం అది. నాసాకు మన చంద్రమండలానికి మన మనుషులు పంపించిన దేశం అది కాదంటే. కానీ ఇప్పుడు ఆర్థిక స్థితిగతులు చూసుకుంటే బ్యాలెన్స్ తప్పింది కనుక చిన్న దేశంతో కూడా సరిగ్గా పోరాడలేకపోతుందని ఒకటి ఉన్నది రష్యాకు. ఆఖరికి మనకు ఉత్తర కొరియా లాంటి దేశం సహాయపడితే తప్ప కొన్ని విషయాలలో ముందుకు పోయిన యుద్ధంలో ముందుకు పోయిన పరిస్థితి రష్యాకు వచ్చింది, దాపరించింది చూస్తుంది మనం. చిన్న దేశమే కానీ అంత లైట్ తీసుకునేటువంటి అంత చిన్న దేశం అయితే కాదు సార్. ఎందుకంటే యుక్రెయిన్ ఇటు రష్యా సైనిక స్థావరాల మీదే కాకుండా రష్యాలో అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్ అయినటువంటి వైల్డ్ బెర్రీస్ ఆ గోడౌన్ పై దాడులు చేయడం అనేది అంటే కంప్లీట్ గా మాస్కో రవాణా వ్యాపార వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేయాలనేటువంటి ప్లానే కదా. అవును, ఖచ్చితంగా. ఇప్పుడైనా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే తప్ప దేశాలు లొంగిరావని ఇద్దరికి తెలుసు. మహా అయితే మన భూభాగం స్వాధీనం చేసుకోవడం వేరు, ఆర్థిక మూలాలు దెబ్బతీయడం వేరు. అందుకని ఇప్పుడు ఉక్రెయిన్ చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తూ మనం అమెరికా సాంకేతికతను అట్లాగే యూరోపియన్ దేశాల సాంకేతికతను వాడుకొని ఎక్కడ రష్యాను దెబ్బతీయొచ్చు ఆర్థిక రంగంలో అక్కడ దెబ్బతీస్తుంది. అందుకు చమురు బావుల మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు ఇరాన్లో కదా అమెరికా ఎట్లా వ్యూహం పడిందో అట్లాగే ఇక్కడ కూడా చమురు ఉత్పత్తి కేంద్రాల మీద లేకుంటే వ్యాపార కేంద్రాల మీద దాడి చేసింది. అందుకనే కదా యుద్ధంలో మొన్నటిదాకా జరిగిన యుద్ధం ఒక ఎత్తు, 3 ఏళ్ళు జరిగిన యుద్ధం ఒక ఎత్తు, ఈ 2 ఏళ్ళ నుంచి 1.5 years నుంచి జరుగుతున్న యుద్ధం మరొక ఎత్తు అంటున్నారు. అంటే మీరు అన్నట్టు వ్యాపార స్థావరాల మీద ఆ ఉత్పత్తి స్థావరాల మీద దాడి చేస్తూ రష్యాకు ముప్పు దీపలు పెడుతుంది ఉక్రెయిన్. అట్లా ఉక్రెయిన్ లో భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది అయిపోయింది. అక్కడికి ఆగకుండా ముందుకెళ్లకుండా అంటే ఉక్రెయిన్ ఇప్పుడు కాపాడబడుతుంది ఏంటంటే రష్యా సైన్యం ఇంకా ముందుకెళ్లకుండా ఒక రకంగా అడ్డుకట్ట వేసింది ఉక్రెయిన్ కావచ్చు. కానీ దినగండ నూరేళ్ళు ఐస్ అన్నట్టు ఇటు రష్యా ప్రజలు కానీ ఉక్రెయిన్ ప్రజలు కానీ బిక్కుబిక్కుమటి కడుతున్నారు, చూస్తున్నాం కదా. ఎప్పుడు ఏ రాష్ట్ర ప్రాణం పోతుంది, ఎప్పుడు పోతుంది తెలియని పరిస్థితి వస్తున్నది. రష్యానేమో పైకి చెప్పుకోవడం లేదు, ఉక్రెయిన్ ఏమో బయటపడుతుంది, ఎందుకంటే చిన్న దేశంగా బయటపడుతుంది. అయినా సరే ఒక యుద్ధ తంత్రంలో రష్యాను ఎదుర్కొంటూ, ఎందుకంటే ఒకనాడు రష్యా అమెరికా సమాన స్కందులు కదా, అటువంటిది పెద్ద శత్రువుతోని ఒక చిన్న దేశం, ఆ దేశం కూడా ఎప్పుడు 2000 సంవత్సరాలు కదా విడిపోయినాయి అన్ని 14 దేశాలుగా, అందులో ఉక్రెయిన్ కూడా ఒక భాగం కదా, రష్యా నుంచి ఉమ్మడి యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన దేశమే కదా, 14 దేశాలు అదొకటి కదా. కనుక వాళ్ళ ఆసుపాసులు తెలుసు. అంతేందుకు చెర్నోబిల్ లాంటి మన అణుకేంద్రం లాంటిది కూడా మనకు ఉక్రెయిన్ లో ఉన్నది. ఆనాడు ప్రమాదం జరిగినప్పుడు కూడా బాధపడ్డవాళ్ళు. అట్లాగే మొత్తం కూడా చూసుకుంటే మీకు ఉక్రెయిన్ చిన్న దేశమైన ఖనిజాల పరంగా విలువైన ఖనిజాల పరంగా ఉక్రెయిన్ చాలా విలువ గల దేశం. అందుకనే అమెరికా కను ఎట్టబడ్డదంటే యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు సప్లై చేస్తున్నాం, దానికి అవసరమైన డబ్బులు మేము ఇచ్చినాం కదా, దానికి ప్రతిగా ఇప్పుడు గమ్మతి బేరం పెట్టిందంటే అమెరికా మీ దగ్గర ఉన్న ఖనిజ సంపదను మాకు ఇచ్చేయండి, మేము పలానా ఖనిజాలు విలువైన ఖనిజాలు అడుగుతున్నాం, అవి తోకోవడానికి అవకాశం ఏంటంటు కానీ 20% భూభాగం ఇచ్చేయమంటుంది. ఇప్పుడు రష్యాకి ఇచ్చేయమనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతున్నాడు. ట్రంప్ ఏంటంటే నేను యుద్ధాన్ని ఆపినా 9 యుద్ధాలు ఆపినా అంటుడు కాదు, ఇటువంటి యుద్ధాన్ని కూడా ఆపినా అని పేరు తెచ్చుకోవాలనుకున్నా. అదే జో బైడెన్ నమ్మదగ్గ మిత్రుడు ఉక్రెయిన్ కి. జో బైడెన్ ఉన్నప్పుడు చెప్పాను కదా, దాదాపు $20,000 మిలియన్ ఆర్థిక సహాయాన్ని వారు ప్రకటించిండు, చేసిండు కూడా, డైరెక్ట్ గా ఉదారంగా చేసిండు. ఇప్పుడు అట్లా కాదు, అమెరికా అధ్యక్షుడు వ్యాపారవేత్త కనుక ఇప్పుడున్న ట్రంప్ నీ ఇంటికి వస్తే నాకేమి ఇస్తావు, నా ఇంటికి వస్తే నువ్వేం చేస్తావు అనే పరిస్థితి తయారైంది కనుక దాని పూర్తి వ్యాపార దృక్పథంతో ఉక్రెయిన్ చూస్తున్నాడు. రష్యాకు వ్యతిరేకంగా నీకు ₹1 సాయం చేసినా ఆ రూపాయి సాయాన్ని తగ్గట్టుగా నీ దగ్గర నుంచి ఖనిజ సంపద నేను తీసుకుంటాను, అవసరమైతే ఆక్రమించుకుంటాను. అంటే ఆ ఆక్రమణ 20% రష్యానేమో దుర్మార్గం యుద్ధం వల్ల ఆక్రమించుకుంటుంది. సామ్రాజ్యవాద యుద్ధము అట్లా ఆర్థిక యుద్ధం ద్వారా ఇటు అమెరికా ఉక్రెయిన్ లో కొంత భూభాగంలో ఉన్న విలువైన ఖనిజ సంపదను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇప్పుడు వ్యాపారవేత్త ఊరికే వరదలో కొట్టుకపోవడానికి సామెత, అట్లానే యుద్ధంలో కూడా స్వప్రయోజనం చూస్తుంది అమెరికా. అందుకని ఇప్పుడు మనకు పెద్ద చిక్కు వచ్చింది. మన భారతదేశం లాంటి సమస్య ఏంటంటే అటు రష్యా కావాల్సిన మిత్రులు, ఇద్దరు ప్రాణమైనటువంటి చుట్టాలు, ఉక్రెయిన్ కావాల్సిన మిత్రులు. ఉక్రెయిన్ పట్ల వ్యతిరేకత మనకు లేదు, వాళ్ళకు కూడా మన పట్ల వ్యతిరేకత లేదు. అందుకని మనం వినదగు ఎవరు చెప్పినట్టు యుద్ధం మధ్య 2022లోనే మనం ప్రధానమంత్రి మోడీ ఆనాడు మన భారతదేశ విదేశాంగ విధానం స్పష్టం చేస్తూ యుద్ధాలు క్షేమకరం కావు, యుద్ధాల కాలం కాదు ఇది అని చూడకాలి ఇద్దరికి కష్టం కలగకుండా మనం చెప్పగలిగినాం. అంతకు మించి మనం పోలేకపోతున్నాం, అదే సమస్య. ఇప్పుడు అట్లాగే అమెరికా
మనకు ఇరాన్ యుద్ధంలో కూడా అంతే కదా మనకు. అవును. అటు ఇజ్రాయెల్ మనకు మిత్రువే, ఇటు ఇరాన్ మనకు మిత్రువే. అందుకనే మనం చాలా పెద్ద మనసుతోని పైనుంచి గంభీరంగా చెప్పగలుగుతున్నాం కానీ యుద్ధంలో ఎవరికి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. అంతేందుకు కరెక్ట్. రష్యా నుంచి మనం అంతరంగం ఉందాం అనుకున్నప్పుడు కూడా ఉక్రెయిన్ వ్యతిరేకించలేదు. వ్యతిరేకించింది ఎవరు? ఇటు పక్కన అమెరికా. మీరు ఆ ఇంధనాన్ని తక్కువలో కొంటే రేపు పొద్దున మీరు ప్రతి రూపాయి, ప్రతి డాలర్ మీకు రష్యాకి ఇచ్చే ప్రతి డాలర్ కూడా మీరు ఉక్రెయిన్ యుద్ధానికి వాళ్లకు సహాయం చేస్తున్నట్టు లెక్క అని మన మీద 20% నుంచి 50%, 50 నుంచి 100% సుంకాలు పెంచిందిగా చూశాం కదా. ఉమ్, కనుక ఉమ్, ఉక్రెయిన్ ఎక్కడ కూడా అమెరికా లాంటి మన లైన్ తీసుకోలేదు. అవును. చూశాను అటు ఉక్రెయిన్ కానీ రష్యా కానీ. అందుకని మనం చాలా జాగ్రత్తగా పోతున్నా. అయినా సరే ఈ యుద్ధం వల్ల చాలా నష్టమే జరుగుతుంది. అందుకని రష్యా ఒక కొత్త ప్లాన్ పెట్టింది కదా. మనం ఉమ్, ఈ హర్మజ్ జల సంధిలో 20% చమురు మనకు రవాణా కావడం లేదు కనుక డైరెక్ట్ గా రష్యా టు మనకు ఆఫ్ఘనిస్తాన్, మన తుర్కిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అట్లానే మన పాకిస్తాన్ ద్వారా మనకు రైల్వే లైన్ వేసుకుందామని మన జీవితకాలంలో చూస్తామో లేదో తెలియదుగా ఉమ్, అదొక మంచి ప్లాన్. కానీ ఈ రెండు దేశాలు యుద్ధం ముగిస్తే అమెరికా లాంటి దేశానికి కూడా ఓ చిక్కేది అంటున్నాడు. ఎందుకంటే ఉక్రెయిన్ అడ్డం పెట్టుకొని ఉక్రెయిన్ భుజాల మీద తుపాకీ పెట్టి అమెరికా రష్యా మీద కక్ష తీర్చుకుంటుంది.